కేదార్నాథ్ ఎలా వెళ్ళాలని నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఇండివిజువల్ గా ఎలా వెళ్ళాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే రీల్లీ లైక్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏ స్టేట్ నుంచి వచ్చినా సరే ముందుగా డెహ్రాడూన్ గానీ హరిద్వార్ గానీ చేరుకోవాలి. డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉండవు, కానీ ఢిల్లీ వరకు వచ్చి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ రావాల్సి ఉంటుంది. మీరు ఫ్లైట్ కైనా రావచ్చు, లేదంటే ట్రైన్ అయినా, అది మీ ఇష్టం. డే 1 డెహ్రాడూన్ నుంచి ఉదయాన్నే బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీరు క్యాబ్స్ అయినా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. సాయంత్రానికి గుప్తకాశీ చేరుకుంటారు. ఆ రోజు అక్కడే స్టే చేసి మరుసటి రోజు డే 2 గౌరీకొండ నుంచి కేదార్నాథ్ ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. ట్రెక్కింగ్ అలవాటు లేని వాళ్ళ కోసం గుర్రాలు, పిట్టులు, పల్లకిలు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సాయంత్రానికి కేదార్నాథ్ చేరుకున్నాక 6 గంటలకి హారతి చూసిన తర్వాత దర్శనం కూడా పూర్తి చేసుకుని నైట్ కి అక్కడే స్టే చేసి డే 3 ఉదయాన్నే మళ్ళీ కుదిరితే ఒకసారి దర్శనం చేసుకుని అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ నుంచి రిటర్న్ అయిపోవడానికి ట్రై చేయండి. గౌరీకొండకి సాయంత్రానికి చేరుకుంటారు. డే 4 మీరు బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే అటు నుంచి వెళ్ళచ్చు, లేదంటే డే 4 నైట్ కి డెహ్రాడూన్ చేరుకోవచ్చు. డెహ్రాడూన్ నుంచి ఓన్లీ కేదార్నాథ్ 4 days 3 nights పడుతుంది. ఇంకా డీటెయిల్ గా కేదార్నాథ్ లాంగ్ వీడియో యూట్యూబ్ లో చేశాను, చూడండి.